హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి ఇంచుమించు ఒక 1 మంత్ బ్యాక్ వీడియో కావచ్చు. అసలు ఎందుకు గుర్తుకొచ్చింది చెప్పను ఇప్పుడు. మా దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయింది. చూస్తే దానన్నీ పాత ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దామన్నప్పుడు ఈ వీడియో కనిపించింది. ఈ వీడియోనే ఇంచుమించు గంట సేపు ఉంది. ఇది డిలీట్ చేద్దాం అనుకున్నాం మొత్తం. కానీ అంటే తీసిన కాబట్టి షూట్ చేసిన కాబట్టి పెడితే బాగుంటుంది అనిపించి ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాం. ఇక ఆ రోజు నైట్ డిన్నర్ అన్నమాట. మా చిన్నోడైతే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ చేసి ఉండి చట్నీ చేసిన వాని కోసం అని చెప్పేసి బావ ఎగ్స్ తెచ్చిండు. తర్వాత ఇడ్లీ పిండి రుబ్బిన కాబట్టి కొంచెం అంతా వడపిండి కోసము అది కూడా తీసిన ఏంటిది మినప్పిండి. ఇక ఒకటి చేస్తే దాంతో చేసే ఇంకా వెరైటీస్ ఉంటే నాకు అది కూడా ఏ బుద్ధి అవుతాయి కాబట్టి కొంచెం పిండి తీసి పెడతాను. నేను ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు వడపిండి కూడా కొంచెం ఖచ్చితంగా తీస్తా. నానబెట్టేటప్పుడే మినపప్పు అనేది క్వాంటిటీ కొంచెము మన ఇడ్లీ పిండికి సరిపోయేదానికంటే ఎక్కువ నానబెడతా నేను తీస్తా కాబట్టి. మా చిన్నకి అయితే తినిపించినా వాడు పడుకున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే పొద్దున్న రైస్ ఉండే ఇక అది ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఎగ్ రైస్ వేస్తే ఇష్టంగా తింటాం కాబట్టి ఎగ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదే ఉత్త రైస్ను కర్రీ వేసుకొని తినమంటే నేనైతే అసలే తినను. ఇట్లా పోపు చేసుకొని వేడి వేడిగా ఉంటే తింటే కానీ చల్లదైతే నాకు అసలే తినబుద్ధి కాదు. ఈ తర్వాత ఏంటిది గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి ఆ పిండి కూడా తెచ్చినాము. దానికోసమని నేను ఒక బౌల్లో పోసేసిన కొంచెం సాల్ట్ వేసేసి పాలు పోసి నానుతున్నా. ఈ గులాబ్ జాములు అయితే బయట తెచ్చుకున్న దానికంటే ఇట్లా ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో చేసుకుంటే మాత్రం కడుపు నిండా తింటాము. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. క్వాంటిటీ అయితే ఎక్కువ తినొచ్చు మనము. ప్రాసెస్ కూడా పెద్దగా ఏం కాదు. పిండి తెస్తాం కాబట్టి డైరెక్ట్ పిండిలో కొంచెం ఉప్పు పాలు వేసి ఇట్లా ముద్దలెక్క కలిపెట్టుకోవాలి. తర్వాత చక్కెర మనకు సరిపోతే చక్కెర తీసేసుకుని వాటర్ పోసుకొని అది కరిగిన తర్వాత అంతే తీగ పాకం అన్నట్టు ఏముండదు. కరిగిన తర్వాత కొంచెం మరగబెట్టి ఇలా చేసి పక్కన పెట్టేసేయాలి. ఈ పిండి పిండి ఉంటుందా అది బౌల్ లెక్కలు మంచిగా ఇట్లా గట్టి రుద్దుకోవాలి పౌలకుండా. అవిటిని నూనెలో గోలిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆల్రెడీ మన పాకం చేసి పెట్టుకుంటాం కదా అందులో వేస్తే సరిపోతుంది. కానీ పాకం వేడిగా ఉండొద్దు. పాకం చల్లరినాక ఈ బౌల్స్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ ఎగ్స్ కూడా ఉడకబెట్టేసిన ఆ రోజు మా నడిపక్క వాళ్ళు వచ్చి ఉండే కాబట్టి ఈ ఎగ్ కర్రీ వండుదామని చెప్పేసి ఎగ్ కూడా అలా ఎగ్ పొట్టు తీసేలోపు కర్రీ కూడా ఇటు ప్రిపేర్ చేస్తున్నా. కాబట్టి బగోన పెట్టుకొని కొంచెం సరిపడంత నూనె పోసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. నేనైతే ఏ కర్రీలైనా మ్యాక్సిమం జీలకర్ర ఆవాలు ఖచ్చితంగా వేస్తా. ఎగ్ కూరలైనా ఓన్లీ మటన్ చికెన్ తప్ప అన్ని కూరలాలు వేస్తా. ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి కొంచెం కడిగేసి అందులో వేస్తున్నా. గ్రేవీ కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ పోస్తున్నా. లేదు పేస్ట్ పట్టేసినాం అనుకో ఏంటిది టమాటాలు కట్ చేసి కొంచెం గోరిచ్చి మిక్సీ పట్టి పేస్ట్ లెక్కేసి ఉల్లిగడ్డలు అనేది ఇన్ని అవసరం లేదు కొన్ని వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ గ్రేవీ వేస్తాం కాబట్టి మనం మిక్సీ పట్టింది సరిపోతుంది. అదైతే కొంచెం చిక్కగా ఇట్లా మన చికెన్ సూప్ లెక్క వస్తుంది. నాకు అంత టైం లేకుండే గోలిచ్చేంత టైము కాబట్టి డైరెక్ట్ ఉల్లిగడ్డలు కోసేసి పోసుకేసేసిన. ఇక అవి మెత్త ఉడికే లోపు అంటే మగ్గే లోపు అయితే ఎగ్ పొట్టు కూడా తీస్తున్నా. మా చిన్నోడు అయితే మళ్ళీ తొందరనే లేచిండు. వాడిని ఆడిపించడానికి మస్తు టైం పట్టింది. లేవగానే మమ్మీ నన్ను ఎత్తుకోమంటుండు. నేను ఎత్తుకుంటా వంట ఎట్లా చేస్తుంది కాబట్టి వాడిని అయితే బాగా ఎత్తుకోమన్నా. ఇప్పుడు మా చికెన్లో ఏం వేసినంటే మసాలాలు ఇలాచి సాజీరా వంట చూడు అవన్నీ కొంచెం వేసేసిన. తర్వాత పువ్వు మరాఠీ మొగ్గ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసిన అనమాట. పోసుల ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా ఇస్తుంది అని చెప్పేసి అవన్నీ మంచిగా గోలిన తర్వాత లాస్ట్గా పసుపు వేసేసిన. ఇక అల్మిగడ్డ లేకుండే రోజు కొత్తిమీర కూడా ఏది లేదు. ఓన్లీ అవన్నీ మంచిగా అంటే ఉల్లిగడ్డ ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసిన. నేనైతే ఏదైనా వండేటప్పుడు ఏదైనా ఒకటి మిస్ అయితే ఇక ఆడికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. లేదు ఖచ్చితంగా అన్నీ ఉంటేనే చేస్తాను అయితే అనుకోను. ఏదన్నా అట్లా అంతే ఇక నేను అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటా. దానివల్ల బాగా ఫ్లేవర్ ఏం తగ్గదు. ఒకటి రెండు తక్కువ అయితే అంటే మెయిన్ కావాల్సి ఉంచుతా కానీ ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా వేసే అయితే ఉంటేస్తా లేదంటే లేదు. ఇక కారపొడి ఉప్పు కూడా వేసేసిన. అవి కొంచెం నూనెలో మగ్గేలోపు అయితే ఇవి ఏంటిది గుడ్లకైతే ఘాట్లు పెట్టుకుంటున్నా. వాళ్ళకు గ్రేవీ అంటే మనం సూప్ పోయి మంచిగా కారం మంచిగా ఉంటాయి. లేదు అంటే అలాగనే ఎగ్స్ వేస్తే కొంచెం లోపల దాకా పోదు కాబట్టి ఘాట్లు పెట్టేసిన. ఏంటిది బావని అయితే కొంచెం పుదీనా తెమ్మన్నా. కనీసం అదాన్ని వేస్తే ఏది లేదని చెప్తే బావ అయితే పోయి తెచ్చి కడిగిస్తుండు. ఇక సైడ్కి అయితే మాకుంది కాబట్టి ముచ్చట పెట్టుకుంటా చేస్తున్నా. ఇంకోటి అక్కడ స్టాండ్ పెట్టిన కాబట్టి బాగా అటు ఇటు పోయిన కొద్ది పడుతుందేమో చెప్పేసి నేను బ్యాగ్ పోయి పట్టుకున్నా. ఇంకా నయం వల్లే ఇక్కడ వంట చేద్దామంటే కొంచెం అంటే ఇట్లా కెమెరా పెట్టడానికి వీలు ఉండదు కాబట్టి ఓన్లీ ఇట్లా ఒకటే సైడ్ నుంచి పెట్టి వీడియో తీయాల్సి వస్తుంది. ఇక మాస్టర్కి అయితే వడలంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు చేస్తా అని చూస్తూ ఉంది. ఇంకోటి మా పాప నుంచి కూడా కొన్ని కామెంట్స్ పెడతారు. నేనైతే దానికి తర్వాత రిప్లై ఇస్తా. వీక్ ఉన్నది నువ్వు తింటావు అమ్మి పాపకు పెడతలేవు అది ఇది అన్నారు. నేను దానికి చెప్తా క్లారిటీ అయితే మీకు మంచిగా ఇస్తాను అనుకుంటున్నాను. నేను ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే అందరికైతే కాదండి. ఈ మినపప్పును అయితే నేను మధ్యాహ్నం రుబ్బిన 2:30కి ఇట్లా రుబ్బి పెట్టినా కాబట్టి కొంచెం లిక్విడ్ లెక్క అయింది. దానికి కొంచెం వడేసిందంటే పర్ఫెక్ట్ కొంచెం థిక్నెస్ ఉండాలి. లేదంటే నూనె పీల్చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్ రాదు కాబట్టి కొంచెం మైదా పిండి వేసుకుంటున్నా. ఎప్పుడైనా మీరు కూడా వడలు చేసుకునేటప్పుడు ఇట్లా మనం పిండి పట్టినాక కొంచెము లూజ్గా అయిందనుకో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మైదా పిండి వేసుకుంటే కొంచెం పెద్ద డిఫరెంట్ ఏముండదు.
మనకి ఈజీ కూడా చేయొస్తుంది. వడపిండి అయితే కలిపేలోపు కూర అయితే మాడిపోయింది. ఎందుకంటే నేను మైదాపిండి వేసినాక మంచి సాఫ్ట్ ఉండేటట్టు కలుపుకున్న ఒక 4 నిమిషాల లోపు. అప్పటిలోపు ఏంటంటే ఆ కూర అనేది మాడిపోయింది. ఎప్పుడైనా మనం పిండి కలిపేటప్పుడు ఏ పిండి అయినా ఎక్కువసేపు మనం బాగా కలిపితేందంటే మంచిగా వస్తే పర్ఫెక్ట్గా, లేదంటే సరిగా రాదు. నేను ఒక 4-5 నిమిషాలు అట్లే కలుపుతా ఉన్నా, ఇట్లా ఇట్లా అనుకుంటా. అప్పటిలోపు అయితే కూర మాడిపోయింది. నాకు ఏం చేయని అర్థం కాక మళ్ళీ వేరే బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆ కూర అనేది దీంట్లోకి ఎక్స్చేంజ్ చేసాను అనమాట. అంతే. లేదు అంటే మాడిపోయింది ఉంటే మంచిగా ఉండదు ఫ్లేవర్. ఎప్పుడైనా మనం కొంచెం మాడొచ్చిందంటే వేరే దాంట్లోకి మార్చుకుంటే బెస్ట్. కొంచెం ఆయిల్ వేసి మార్చుకుంటే సరిపోతుంది అంతే. పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మొన్న మా మామయ్య పూజ అప్పుడైతే వంటలు మేమే చేసినాము, వంటలలో అయితే పెట్టలేదు. అప్పుడు ఏంటంటే ఆలుగడ్డ వంకాయ వండుతున్నా నేను. ఏంటంటే అటు ఇటు మంచిగా కలుపుతున్నా, కొంచెం మర్చిపోయినట్టు అటు పాలకూర పప్పు పోజ్ చేసి లోపు ఏంటంటే ఈ ఆలుగడ్డ వంకాయ అనేది కింద కొంచెం బేస్ అనేది మాడింది. ఇక నాకైతే పెద్ద వంట అసలు ఏం చేయని అర్థం కాలేదు. ఇంట్లో అయితే చిన్నది కాబట్టి అటు ఇటు మేనేజ్ చేయగలుగుతాం, కానీ పెద్ద వంటకు కొంచెం 100 మెంబర్స్ 150 మెంబర్స్ దాకా వచ్చారు అప్పుడు. ఇంకా అప్పుడు నాకు ఇక బాగా వెంటనే తెచ్చేసి దాంట్లో కొంచెం కింద నూనె పోసి ఆ కర్రీ అనేది దాంట్లో పోసి పెట్టేసిన, లేదంటే ఖరాబ్ అయ్యేది ఏ మిస్టేక్ అయినా. మళ్ళీ మేనేజ్ కూడా చేయలేకపోతాము. మళ్ళీ వండుదామన్నా అంత టైం ఉండదు. పెద్ద వంటలు వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వంటలు చేయాలి. ఇంకా నయం నాకు కొంచెం ఆడ చూపింది అన్నప్పుడే వేరే దాంట్లోకి ఎక్స్చేంజ్ చేసిన, కానీ భలే వచ్చింది. లాస్ట్కి అయితే టేస్ట్ అయితే ఏం కూడా ఖరాబ్ కాలేదు. అన్నిటికంటే పాలకూర పప్పు, సాంబారు, ఆలుగడ్డ వంకాయ చేసినాము. ఈ మూడిట్లో అయితే కంటే ఆలుగడ్డ వంకాయ మంచిగా అయిందని అందరు అన్నారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఆ రోజు వంటలన్నీ మేమే చేసినా, ఏది కూడా ఖరాబ్ కాకుండా మంచిగా వచ్చింది. కాబట్టి నేనైతే గ్రేట్గా ఫీల్ అయినా. నాకు వంటలు వేయచ్చు అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే ఈ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయగలుగుతా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ రోజు నాకు. వడలు కూడా మంచి పర్ఫెక్ట్ రావాలి. ఏంటంటే మన పిండి అనేది ఒక రోజు ముందే రుబ్బు పెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు నానితే అనేది వడ అనేది క్రంచీగా లోపల సాఫ్ట్ వస్తుంది. అప్పటిదప్పుడు రుబ్బి వేసుకున్నాం అనుకో అంత మంచి పర్ఫెక్ట్ రాదు. ఎప్పుడైనా సరే మనం నైట్ రుబ్బి పెట్టుకొని పొద్దున్న వేసుకోవాలి వడలు అనేది. లేదంటే ఇంచుమించు ఒక 4-5 గంటలన్నా వడపిండి నానితే అప్పుడు మంచిగా వస్తుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, పెద్ద పనేం కాదు. ఇంకోటి వడ వేసేటప్పుడు మనకు చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ రావాలంటే పిండి వేసే ముందు ఏంటంటే వాటర్లో మన చేయి అద్దుకొని మనకు కావాల్సినంత ఫస్ట్ కొంచెమే తీసుకోవాలి. మనకు ఏనికి రానప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా మనం పిండి తీసుకొని పెద్ద నెలతో మిడిల్లో వచ్చేసి డైరెక్ట్ వేస్తే ఈజీగా జారుతుంది. ఎందుకంటే మనం వాటర్ అద్దుకుంటాం కాబట్టి మన చేతి నుంచి ఈజీగా జారి నూనెలో పడుతుంది. గంతే. నూనె కూడా మనకు కొంచెం మంచి కాగాలి. సలసలగా ఉంటే ఆ వడ అనేది ఉబ్బది, వేయంగానే దానికి అతుక్కుంటుంది. అంటే మన కడాయి గిట్లా నూనె అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, మంచి గోలేటట్టు. ఇటైతే వడలు అయితే ఉన్నది. నేను వీడియో స్టార్టింగ్లో ఎగ్ రైస్ చేస్తాను అని చెప్పేసి అన్నం ఇప్పి కారం, ఉప్పు, పసుపు, అది ఏంటి మిరియాల పొడి, కొంచెం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి రైస్కి కలుపుకున్నా. ఇప్పుడు ఏం లేదు, ఒక బౌల్ పెట్టుకొని 2 ఎగ్స్ కొట్టి పోసి మీద కారం పొదల్లి అవి ముక్కలు అయినాక ఈ రైస్ వేసి ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు పెద్ద మంట మీద గొలుచుకుంటే ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అంతే సింపుల్గా. ఇటు వడలు అటు ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి మా వంటలు అయిపోయేసరికి ఒక 2 గంటల టైం పట్టింది. చెప్పింది కదా మా చిన్నోని కోసం అయితే ఇడ్లీ చేసిన అని చెప్పేసి. మా చిన్నోని కంటే 7:30 అట్లా ఆ టైంకి అయితే ఇడ్లీ వేసి చట్నీ వేసి మా చిన్నోని తినిపించిన. మళ్ళీ నేను మా కోసం వంట ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే 9కి స్టార్ట్ చేసిన. మా వంట అయిపోయేసరికి 10:30 10:40 అయింది. మస్తు టూ మచ్ లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఎగ్ రైస్ చేసిన, వడలు చేసిన, ఎగ్ కర్రీ వండిన, తర్వాత కొంచెం రైస్ కూడా పెట్టిన ఆ రోజు. మళ్ళీ ఇంకా నేను వీడియోలు చూపించలేదు, కొంచెం రైస్ కూడా ఉన్నా. అంటే వైట్ రైస్ ఒక గ్లాసున్నరను. ఎందుకంటే ఆ రోజు మా అత్తమ్మ, మా చిన్న బావ వాళ్ళు అందరం మేము ఉన్నాం కాబట్టి సరిపడా కాబట్టి. ఇంకోటి అన్నీ కొంచెం వడలు మనిషికి 3-4 వచ్చినాయి. ఇడ్లీ మనిషికి ఒకటి వచ్చింది. ఇక తర్వాత ఇక ఎగ్ రైసు అది అంటే ఒకే టేస్ట్ కాకుండా అన్ని రకాల టేస్ట్ అయితే అందరం కూర్చొని తింటున్నాము. కానీ వాళ్ళని వీడియో తీయాలి ఇటుర్రు, నేను అటున్నా. నేనైతే ఫస్ట్ షేర్ చేసిన, ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి మనిషికి అన్నీ తినాలి కాబట్టి ఫస్ట్ మంచుకొని పెట్టిన తర్వాత చట్నీ ఎవరి దాలకు పెట్టిచ్చేసిన. ఈ ఇడ్లీ అయితే మంచుకొకటే వచ్చింది అంతే. నాకు ఒకటే అనిపిస్తుంది, వంట చేయడం ఈజీ అనిపిస్తుంది కానీ వడ్డం చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. చేయంగా అది కూడా ఏముండదు కానీ కొంచెం తడబడతా ఉంటా. అసలు టేస్ట్ ఎట్లా వచ్చింది చెప్పలేదు కదా, సూపర్ టేస్టీగా వచ్చేయండి. నిజంగా చెప్తున్నా. మామూలుగా అనుకుంటుండొచ్చు అక్క నువ్వు ఎప్పుడు బాగుంటుందంటూ ఎప్పుడు మంచిగా చేస్తావని. నాకు కూడా మిస్టేక్స్ అవుతుంది. ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి కారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కూర కూడా మాడిపోలేదా. కాబట్టి అప్పుడు ఏంటంటే నేను ఏదైనా ఒకటి చేయగలుగుతా. ఉప్పు ఎక్కువ అయిందంటే కొంచెం చింతపండు పులుసు పోస్తా, లేదంటే కొంచెం కారపొడి వేస్తే ఏదో మేనేజ్ చేస్తా. ఒక్కోసారి నాకు కూడా మిస్టేక్స్ అవుతాయి. మరి అందరికి ఎప్పుడు పర్ఫెక్ట్ రావు, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే అవుతాయి. నేను ఏదైనా వంట వేసేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువైనా, లేదంటే కారం ఎక్కువైనా చెప్పడం మరీ బాగా స్పైసీగా అయింది, లేదంటే కొంచెం ఈరోజు ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ చెప్పేస్తాను నేను అప్పుడే. దానిదేం లేదు.
ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ఇక నేనైతే కొంచెం ఎగ్ రైస్ ఎగ్ అన్నీ కొంచెం కొంచెంగా తిన్నా. ఈ తర్వాత అయితే మళ్ళీ పొద్దున పని ఉంటుందని చెప్పేసి నైటే బోలు తోమిన. మనము వండుడు ఒక ఎత్తు అయితే తిండి ఒక ఎత్తు, బోలు తోముడు ఒక ఎత్తు. చేసుకుంటప్పుడు అన్ని వెరైటీలు చేసుకుంటాము. ఈ బోల్ అయితే ఇట్లా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇడ్లీ చేసిన, వడ చేసిన, ఎగ్ రైసు, వైట్ రైసు, ఎగ్ కర్రీ ఇవన్నీ వేసేలోపు ఇన్నిగానం బౌల్ అయినాయి అంతే. ఓన్లీ అన్నం కూర అయితే ఇన్నిగానం బౌల్ అయితే కావు. ఏదైనా సరే నాకైతే వంట చేయడమైనా తినడమైనా చాలా ఇష్టం. పని చేయడం కూడా ఇష్టమే. నాకు పెద్దగా ఏదో ఇన్నిగానం బౌల్ పడ్డాయి అన్నట్టు ఏం లేదు. నేను ఇక్కడ పని చేస్తూ ఉంటే మా శ్రద్ధ మా అక్క కలిసి వాళ్ళు ఫోన్ రీల్స్ చూస్తూ ఇద్దరు. లోపలైతే కొంచెం వేడి ఉంది కాబట్టి మంచిగా బయట చేసేసుకొని వీళ్ళు ఫోన్ చూస్తారు. ఇక మా ఆయన మా బావ ఇద్దరు కలిసి అక్కడ ముచ్చట పెడతారు. ఇక నా పని నేను చేసుకుంటా ఉన్నా.